ప్రతిరోజు అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయి అని అనుకోవద్దు. పరిస్థితులు కొన్నిసార్లు పైనున్న అనుభవాలు ఉంటాయి, కొన్నిసార్లు కింద ఉన్న అనుభవాలు ఉంటాయి. మీకు ఒక మాట చెప్పన్నా, హార్ట్ బీట్ మీటర్ చూసారా? ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, పక్కకు బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. అది పైకి కిందికి పైకి కిందికి ఆ గ్రాఫ్ పోతున్నాడంటే అర్థం ఏంటిది? ఆయన ఇంకున్నాడని అర్థం. అది సమానం అయిపోయింది అనుకోండి. మన లైఫ్లో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, మార్పులు వస్తుంటాయి. కానీ ఒక్క దాంట్లో మార్పు ఉండదు. ఏంటిదంటే మార్పు లేని దేవుని కృప మన ఎడలో ఉంది. హల్లెలూయా ఈజ్ ఆల్వేస్ విత్ us. నో మ్యాటర్ వాట్ ఈజ్ యువర్ కండిషన్, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. ఒకవేళ పాపంలో కూడా పడిపోయి ఉండొచ్చు. పాపంలో పడిపోవడానికి ప్రోత్సహించట్లేదు, కానీ ఒకవేళ పడిపోయినా ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడానికి యేసుక్రీస్తు ద్వారా యాక్సెస్ ఇవ్వబడింది. ఆ పరిగెత్తుకుంటూ వచ్చి క్షమాపణ అడిగి తిరిగి మన ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని గాఢాంధకారపు సమయాలు ఉంటాయి, కానీ దావీదు భక్తుడు అంటాడు, అయినా నేను భయపడను. నాకు తెలియదు నీ జీవితంలో ఏ రకమైనటువంటి చీకటి గుండా నువ్వు వెళ్తున్నావు.